సో నవీన్, ఫేక్ మాటలు, ఫేక్ వార్తలు, అలాగే ఫేక్ పోస్టింగ్లు సోషల్ మీడియా నిండా వైసీపీ మూక, ఫేక్ మూకాలే. సో విపక్ష నేతలపై బురద జల్లడమే లక్ష్యంగా అన్ని విలువలు మరిచి అడ్డగోలుగా బరితెగించి మరీ ఫేక్ ప్రచారానికి తెరలేపుతున్నారు. దీనికోసం ఇప్పటికే పలుమార్లు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లోగోలను దుర్వినియోగం చేశారు. తాజాగా వే2 న్యూస్ వంటి ఆన్లైన్ వార్తల యాప్ల లోగోలను వాడేస్తున్నారు. హైకోర్టు న్యాయమూర్తికి వైసీపీ ఎంపీ 2021లో డైమండ్ వాచ్ ఇవ్వజూపినట్లు ఆంధ్రజ్యోతి సంచలన కథనం ప్రచురించింది. దీనిపై ఏ వివరణ ఇచ్చుకోలేక తేలుకుట్టిన దొంగల్లా గమ్మునున్న వైసీపీ మూక ఒక తప్పుడు ప్రచారానికి తెరలేపింది. డైమండ్ వాచ్ వార్త ఫేక్ అయినా ప్రజల్లోకి బాగా వెళ్ళింది. ప్రజలు నమ్మేశారు. ఇలాంటి వార్తలు మళ్లీ ఇద్దామంటూ ఏబిఎన్ ఛానల్ ఆఫీసులో డెస్క్ ఇన్ఛార్జీలు చర్చించుకున్నారని, ఆ వీడియో లీక్ అయిందని ఫేక్ న్యూస్ సృష్టించారు. పైగా దానిని వే2 న్యూస్ లోగోతో సోషల్ మీడియాలోకి వదిలారు. కొందరైనా దీనిని నిజమని, ఆంధ్రజ్యోతి కథనం అబద్దమని నమ్ముతారన్నది వారి అత్యాశ. దీనిపై వే2 న్యూస్ వెంటనే స్పందించింది. కొన్ని దుష్ట శక్తులు మా లోగోతో ఫేక్ వార్తను సృష్టించి మా పేరుతో ప్రచారంలో పెట్టారు అని స్పష్టం చేసింది. టీడీపీ జనసేన మధ్య పొత్తులు, జనసేనకు కేటాయించిన సీట్లు అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుతో మొన్న ఒక ఫేక్ ప్రకటన సృష్టించారు. అదే రోజు అర్ధరాత్రి మరో ఫేక్ డ్రామాకు తెరలేపారు. టీడీపీ యువనేత లోకేష్ ను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ వైసీపీ అనుకూల వెబ్సైట్లో తొలుత ప్రచురించారు. దానిని తమ గ్రూపుల్లో విస్తృతంగా ప్రచారంలో పెట్టారు.